Assignment operators. Definition చూసినట్టయితే అసైన్మెంట్ ఆపరేటర్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ ఎ వాల్యూ టు ఏ వేరియబుల్. జస్ట్ ఇది ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి మనము ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయడం అనమాట. ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి బేసిక్ ఆపరేటర్ మనం యూజ్ చేసి ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయడాన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పేసి అనమాట. అయితే ఇక్కడ బేసిక్గా మనము లెట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 20 అని చెప్పేసి పెట్టినాం. నమ్మర్ అని చెప్పేసి ఆ వేరియబుల్ అనమాట. దాంట్లో ఎంత ఉంది మనకి నెంబర్, దానికి వాల్యూ ఎంత ఉంది 20 అనమాట. అది అసైన్ చేయడం. అండ్ యాడ్ అండ్ అసైన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ నమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఎంత అర్థం ఏంటి? నమ్ ఈజ్ ఈక్వల్ నమ్ ప్లస్ 5 అంటే నమ్ అంటే పైన ఎంత ఉంది మనకి 20 ఉంది. 20 ప్లస్ 5 అంటే 25. మనకు నమ్ అనేది 25 వచ్చింది అనమాట. ఇక్కడ నమ్ అనేది ఎంత 25. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ అండ్ అసైన్. నమ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే నమ్ ఈజ్ ఈక్వల్ నమ్ మైనస్ 3 అనమాట. ఇక్కడ పైన నెంబర్ మనకి ఎంత వచ్చింది? వాల్యూ 25 వచ్చింది. 25 మైనస్ 3 అంటే 22. నెక్స్ట్ మల్టిప్లై అండ్ అసైన్ అంటే ఇంటూ ఈజ్ ఈక్వల్ టు నమ్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. అంటే మనకి పైన నెంబర్ ఎంత వచ్చింది? 22 వచ్చింది. 22 వచ్చింది అంటే మనకు అర్థం ఏంటి? ఇక్కడ నమ్లో 22 ఉంది. 22 ఇంటూ 2 అంటే 44 అనమాట. ఇలా వస్తుంది. నెక్స్ట్ డివైడ్ ఇంటూ అసైన్ అంటే నమ్ డివైడ్ ఈజ్ ఈక్వల్ టు 4. నమ్లో మనకి ఎంత ఉంది? 44 ఉంది. 44/4 అంటే 44ని మనం 4తో డివైడ్ చేస్తే 11 వస్తుంది అనమాట. అప్పుడు నెంబర్ ఎంత అయింది? 11 అయింది అనమాట. నెక్స్ట్ మాడ్యులస్ అండ్ అసైన్. మాడ్యులస్ అంటే మనకి ఎప్పుడైతే మనం డివిజన్ చేసామో మన డివిజన్లో వచ్చిన ఏదైతే రిమైండర్ ఉంటుందో దాన్ని మాడ్యులస్ అంటే అంటారు అనమాట. అయితే ఇక్కడ నెంబర్ ఎంత మనకి పైన 11 ఉంది కదా, 11 ఉంది. 11 ఈజ్ ఈక్వల్ టు 11 మాడ్యులర్ 3 అంటే 11ని మనం 3తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 9 పోతే 2 వస్తుంది. అంటే ఇక్కడ నెంబర్ అనేది మనకి 2 వచ్చింది అనమాట. నెంబర్లో 2 వచ్చింది. ఎక్స్పోనెంట్ ఇంటూ అసైన్ అంటే ఇక్కడ మనకి నెంబర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇప్పుడు ఎక్స్పోనెంట్ అంటే నమ్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే నమ్ ఈజ్ ఈక్వల్ నమ్ ఎక్స్పోనెంట్ 2 అంటే నమ్లో ఎంత ఉంది? 2 ఉంది. 2 2 జా 4 అన్నమాట. ఇలాగా మనకి అంటే ఎక్స్పోనెంట్ మనకి అర్థం ఏంటి? ఎక్స్పోనెంట్ అంటే మనకి అక్కడ రైట్ సైడ్ ఎంత నెంబర్ ఉందో అన్ని సార్లు లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ని మనం మల్టిప్లై చేయాలన్నమాట. అంటే నెంబర్ ఇంటూ 2 అంటే 2 ఇంటూ 2 4 అనమాట. ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్.